హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల రుద్ర గంగా విషయంలో కుల గురూజీ చెప్పిన మాటలు విని కుప్ప కూలిపోతుంది. ఒక్కసారిగా శకుంతలకి హార్ట్అటాక్ రావడంతో గంగా శకుంతలకి సిపిఆర్ చేసి తనని బ్రతికిస్తుంది. రుద్ర వెంటనే పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని శకుంతలని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్స్ శకుంతలకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటికి వస్తారు. డాక్టర్, మా మా పెద్దమ్మకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు. పాపం టెన్షన్గా తనైతే ఇంకా అలా రుద్ర అడిగేసరికి, చూడండి, ఆవిడకి హార్ట్కి స్టెంట్ వేయాలి. అది మాత్రమే కాదు, ఆవిడ కొన్ని విషయాల్లో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆవిడ బ్రతకడం మీ చేతుల్లోనే ఉంది. ఆవిడ హ్యాపీగా ఉంచడాన్ని మీరే మీరే చేయాలి. ఆవిడ ఒకవేళ హ్యాపీగా లేకపోతే మీరు ఖచ్చితంగా ఆవిడపై ఆశలు వదులుకోవాల్సిందే అని అంటారు. ఒక్కసారిగా గంగారుద్ర ఇద్దరు షాక్ అయిపోతారు. వెంటనే అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట విండోలో నుంచి శకుంతలకి ఇంకా స్టెంట్ వేసే ఆపరేషన్ అయితే జరిపిస్తూ ఉంటారు. అప్పుడే పాపం గంగ గుడికి వెళ్తుంది. అమ్మ దుర్గమ్మ, నేను ఎప్పుడూ నా గురించి నిన్ను ఏమీ కోరుకోలేదు, కానీ మా అమ్మగారు బ్రతకాలి. ఆవిడ చాలా మంచివారు. ఆవిడ మనసంతా వెన్నె, ప్రేమే, కల్మషం లేనిది. కానీ కొన్ని అపార్థాల వల్ల ఆవిడ నన్ను అపార్థం చేసుకుంది. ఆవిడని ఒక్కసారి నేను అర్థం చేసుకున్నానంటే ఆవిడ నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది. కాబట్టి ఆవిడ్ని నువ్వే బ్రతికించాలమ్మా. ఆవిడికి ఆపరేషన్ సక్రమంగా జరిగేలా నువ్వే చేయాలి అని చెప్పి పాపం అలా మనస్ఫూర్తిగా కోరుకొని శుక్రవారం కుంకుమ పూజని జరిపిస్తుంది గంగా. ఇంకలా కుంకుమ పూజ జరిపించి ఆ కుంకుమని తీసుకొని శకుంతల దగ్గరికి వస్తుంది గంగా. శకుంతల దగ్గరికి వచ్చి శకుంతలకి బొట్టు పెడుతుంది. ఇంకా అలా పాపం శకుంతల కళ్ళు తెరిచి చూస్తుంది. ఇంకా రుద్ర గంగల వైపు చూస్తూ, మీరింకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది. పెద్దమ్మ, మీరు మేము తప్పు చేసామనుకుంటున్నారేమో, మమ్మల్ని క్షమించండి పెద్దమ్మ. మీ విషయంలో నేను చేసింది తప్పే. మీకు నచ్చకపోయినా గంగాని పెళ్లి చేసుకొని వచ్చాను. కానీ ఇప్పటి నుండి మీరు చెప్పిన మాటనే వింటాను పెద్దమ్మ అని అంటారు రుద్ర. ఇంక వెంటనే శకుంతల, ముందుగా మనం కులదైవానికి ప్రార్థన చేయాలి. కులదైవం దగ్గరికి వెళ్ళి మహంకాళి అమ్మవారికి మీరిద్దరూ పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడ ఉన్న కైంకర్యాలన్నీ పూర్తి చేయాలి. మన ఇంట్లో ఏ భార్యాభర్తలకి పెళ్ళైనా కొత్త కోడలుగా ఎవరు వచ్చినా ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుని చెల్లించుకోవాలి. బెల్లం, సారే సమర్పించాలి అని అంటారు శకుంతల. మీరు డిశ్చార్జ్ అయ్యి రండమ్మగారు, అవన్నీ నేను చేస్తాను అని అంటుంది పాపం గంగా. సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి పెద్దమ్మ, మనం వెళ్దామని చెప్పి పాపం చెప్తాడు రుద్ర. ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర ప్రతాప్. ఇప్పుడు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే మనం శకుంతలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఇంకా శకుంతలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. పాపం శకుంతలకు సంబంధించిన ట్యాబ్లెట్స్, జ్యూస్ గంగ శకుంతల దగ్గరికి తీసుకువస్తుంది. అమ్మగారు, జ్యూస్ తాగండి అని అంటారు. ఏయ్, నువ్వు నాకెందుకు జ్యూస్ తీసుకొచ్చావు అని అడుగుతారు. అయ్యో అమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు. అయినా మీరు జ్యూస్ తాగడం ముఖ్యం, కానీ ఎవరిస్తే ఏంటి, మీరు బలంగా ఉండాలి అంటే ఈ జ్యూస్ తాగాలమ్మగారు. నా మాట వినండి, నా అమ్మ కదా అని అంటుంది పాపం గంగా. ఒక్కసారిగా గంగ మాట వినగానే భాను గుర్తొస్తాడు శకుంతలకి. భాను కూడా అలాగే ఎప్పుడైనా తను జ్యూస్ తాగకపోతే నా అమ్మ కదా, నా బుజ్జి కదా, జ్యూస్ తాగు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది శకుంతల. అమ్మగారు, జ్యూస్ తాగండి అని జ్యూస్ తాగిస్తుంది పాపం గంగా. ఇంకలా గంగ వైపు చూస్తూ జ్యూస్ తాగుతారు శకుంతల. అమ్మగారు, మీరు గుడికి వెళ్ళాలన్నారు కదా, రేపు రేపు వెళ్దాం అమ్మగారు అని చెప్పి పాపం అలా ఇంకా బయలుదేరుతారనమాట గుడికి రుద్ర అండ్ గంగ. గంగ అలా తన రూమ్కి రాగానే రుద్ర గంగ వైపు చూస్తూ థ్యాంక్ యూ అని అంటారు. ఎందుకు సార్ అని అంటుంది. నువ్వు పెద్దమ్మ కోసం కుంకుమ పూజ చేశావు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంటారు. ఓ అదా, మరి
మన కుటుంబం కోసం మనమే కదా సార్ అన్నీ చేయాల్సింది. నేనెప్పుడూ అమ్మగారిని నా కుటుంబం అనే అనుకున్నాను సార్ అని పాపం అలా నిద్రపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి మహంకాళి అమ్మవారి గుడికి బయలుదేరుతారు. పెద్దమ్మ, మీ హెల్త్ బాలేదు కదా, ఇప్పుడే వెళ్ళడం అవసరమా అని అంటారు. వెళ్ళాలి రుద్ర, ఖచ్చితంగా మీతో దర్శనం చేయించి తీరాలి. అప్పుడే మన ఇంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని ఇంకలా గంగా రుద్రని శకుంతల మహంకాళి అమ్మవారి గుడికి తీసుకువెళ్తుంది. ఇంక గుళ్ళో పంతులు గారు, అమ్మా నమస్కారం, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నారు అని అడుగుతారు. మేము బాగున్నాం పంతులు గారు, ఇదిగోండి రుద్ర, గంగ, వీళ్ళకి కొత్తగా పెళ్ళయింది. నవదంపతుల్ని మా వంశాచారం ప్రకారం కులదైవానికి దర్శనం చేయించాలి కదా అని అంటారు. మీకోసమేనమ్మా ప్రత్యేకంగా ఆలయాన్ని సిద్ధం చేశాం, రండమ్మా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. అప్పుడే ఇంక గంగ దర్శనం చేసుకోవడానికి ముందే ఇంకా ఒక 10 కేజీల బెల్లాన్ని తన తలపై పెట్టుకుంటుంది. గంగా, నీకు నొప్పిగా అనిపించట్లేదా అని అంటుంది ప్రీతి. లేదు ప్రీతి, నాకెందుకు నొప్పిగా ఉంటుంది, అయినా ఇది మోసేది మన ఇంటి కోసమే కదా అని చెప్పి పాపం అలా 10 కేజీల బెల్లాన్ని తన తలపై పెట్టుకొని మోసి తీసుకొస్తుంది అలా పాపం అమ్మవారి దగ్గరికి గంగా. ఇంకలా గంగకి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తుంది. ఇంకా అదే చేత్తో రుద్ర పట్టు వస్త్రాలని, గంగ పట్టు చీరని అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా అలా గంగ అయితే చూస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి అమ్మవారికి పూజ చేస్తారు. అప్పుడే ఇషిక శకుంతల దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, అయితే మీరు గంగాని మీ ఇంటి కోడలిగా అంగీకరించినట్టే కదా అని అంటారు. లేదు, గంగా ఈ ఇంటి కోడలు కాదు అని మరొకసారి నేను నిరూపించబోతున్నాను అని అంటారు. ఎలా ఎలా అత్తయ్య గారు అని అడుగుతాడు వీరు. చూడు వీరు, ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళకి 108 ప్రదక్షిణలనే అర్హత ఖచ్చితమైనది. అది ఇంటి కోడలు మాత్రమే చేసేలా అమ్మవారు కనికరిస్తుంది. అర్హత లేని వాళ్ళని అమ్మవారు ఎప్పటికీ అందలం ఎక్కించదు. ఖచ్చితంగా ఆ గంగ 108 ప్రదక్షిణాలు చెయ్యలేదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అడుగడుగునా ఆ గంగకి ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. అమ్మవారిని నేను పరీక్షిస్తున్నాను. ఖచ్చితంగా నా ఇంటి కోడలిగా గంగ నిజంగా పనికి వస్తే, నిజంగా తనకు అర్హత ఉంటే తను ఖచ్చితంగా పూర్తి చేస్తుంది, లేదు అంటే పూర్తి చేయదు అని చెప్పడంతో ఇంకా అలా వీరు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా గంగ పూర్తి చేస్తుందని అనిపిస్తుంది బ్రో అని అంటుంది ఇషిక. గంగ పూర్తి చేయకుండా మనం అడ్డు పెడదాం, ఎలాగో మనకి ఇలాంటివన్నీ బాగా తెలుసు కదా అని అంటారు. అర్థమైంది, అయితే నీ పనిలో ఉండు అని అంటారు. ఇంక వెంటనే వీరు అయితే అలా తీసుకొస్తాడన్నమాట. కొన్ని బ్యాంగిల్స్వి, బాటిల్స్వి, గ్లాస్ బాటిల్స్వి, కొన్ని గాజు పెంకులవి తీసుకొస్తాడు. తీసుకొచ్చి కావాలనే గంగ ప్రదక్షిణ చేసే వేలో వేస్తాడు. ఇంకా గంగ అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గంగ కాళ్ళకి ఇంకా పాపం ఆ గాజు పెంకు గుచ్చుకుంటుంది. ఒక్కసారిగా ఇంకా గంగకి నొప్పి వస్తుంది. రుద్ర, అయ్యో గంగ ఏమైంది అని అడుగుతారు. సార్, గాజు పెంకు గుచ్చుకుంది అని అంటుంది. అయ్యో, అయితే హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటారు. పాపం విజయేంద్ర, లేదు నేను ప్రదక్షిణలు చేయాలి సార్ అని అంటుంది. అవునమ్మా, మొదలు పెట్టకపోయినా పర్లేదు, కానీ మొదలు పెట్టాక ఆపడం కరెక్ట్ కాదు, మీ ఇంటికే ప్రమాదమమ్మా అని అంటారు. లేదు, నా ఇంటి కోసం నేను ఏదైనా చేస్తాను అని పాపం అలా గంగ ఆ కాళ్ళతోనే తనకి గాజు పెంకులు గుచ్చుకున్న అవన్నీ పక్కన పెట్టి 108 ప్రదక్షిణలని పూర్తి చేస్తుంది పాపం గంగ. ఇంకా గంగ యొక్క డెడికేషన్, లాయల్టీ అండ్ సిన్సియారిటీని చూసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది శకుంతల. ఇదేంటి బ్రో, మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదనుకుంటా అని అంటారు. అవును, ఇదేంటి ఈ గంగ క్విట్ అవ్వకుండా ఇంతలా ఇంతలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు, ఛ అని వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా శకుంతల గంగ 108 ప్రదక్షిణలు పూర్తి చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటుంది.
అమ్మ, నా కుటుంబాన్ని చల్లగా చూడు చూడు అని కళ్ళు తిరిగి పడిపోతుంది. పాపం అలా గంగా ఇంకా ఒక్కసారిగా శకుంతల వెళ్ళి గంగని పట్టుకుంటుంది. అయ్యో గంగ, వెంటనే మనం గంగని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకా అలా గంగాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రుద్ర అండ్ ఫ్యామిలీ. ఇంకా వెంటనే అలా గంగ అయితే కళ్ళు తెరిచి చూస్తుంది. గంగ కాళ్ళకి ఇంకా మొత్తం బ్యాండేజ్ అయితే వేస్తారు. గంగని రుద్రపాపం చూస్తూ ఉంటాడు. శకుంతల గంగ అని గంగ తలపై చేయి వేసి నిమురుతుంది. అమ్మగారు అని అంటుంది. అమ్మగారు కాదు, అత్తయ్య, అత్తయ్య అని పిలవాలి. గంగ, నీ విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంటి కోడలిగా పనికిరావని, నీకు అర్హత లేదని చాలా మాటలన్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాను. అనరాని మాటలన్నీ అన్నాను. నా సంస్కారాన్ని స్థాయి మర్చిపోయి అన్నాను. కానీ నువ్వు మన కుటుంబం కోసం నీ ప్రాణాన్నే త్యాగం చేసి ఎంతలా నీకు కాళ్ళకి గుచ్చుకున్నా, ఎంతలా నీకు కాళ్ళకి నొప్పి పుట్టినా అవన్నీ తట్టుకొని నిలబడ్డావు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. నన్ను క్షమించు గంగ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని ఇంకా గంగకి సారీ చెప్తారు శకుంతల. అమ్మగారు, మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? ఇదంతా వింతగా ఉంది. మీరు నన్ను కోడలిగా ఒప్పుకున్నారు, అదే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇంకా రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా అమ్మ మనసు మారింది అని ప్రీతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే రుద్రగంగల సమస్య పూర్తయిపోయినట్టే అనమాట. ఇప్పుడు శకుంతల, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అయితే మనం ఇంటికి బయలుదేరదాం అని అంటారు. అలాగే ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా అలా గంగా రుద్రని ఇంటికి తీసుకొస్తారు. పాపం గంగ కుంటుతూ ఉంటే రుద్ర గంగాని ఎత్తుకుంటాడు. ఇంకా శకుంతల, అప్పుడు నేను మనస్ఫూర్తిగా హారతి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా మీకు హారతిస్తాను అని గంగా రుద్రకి హారతిని ఇస్తుంది. ఇంకలా గంగని ఎత్తుకొని రుద్ర ఇంటి లోపలికి వస్తాడు. ఇద్దరిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కానీ వీరు అండ్ ఇషిక మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అయినా ఏంటిదంతా? మనమేమనుకున్నాం, ఇక్కడేం జరుగుతుంది బ్రో? దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఎంతో ప్లాన్ చేసి ఇన్ని రోజులు మనం అత్తయ్య మైండ్ని పొల్యూట్ చేశాం, కానీ అత్తయ్య మాత్రం ఒకే ఒక సిట్టింగ్లో ఆ గంగ పార్టీకి మారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో అని అంటారు. చూడు, నమ్మకాన్ని కోల్పోవడం ఒక్కసారి చేస్తే చాలు, మనకి ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఇషి. నువ్వు ఈ విషయంలో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం అని ఇంకా వీరు ఇషికాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగా రుద్ర ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి హాల్లోకి వస్తారు. ఇంకా రుద్ర పాపం గంగ వైపు చూస్తూ ఉంటాడు. ప్రీతి, గంగా, నీకు పూరి అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, ఇదిగో నీకోసం పూరి చేశాను అని అంటారు. అయ్యో నాకొద్దు ప్రీతి అని అంటుంది. ఎందుకు అని అడుగుతుంది. నాకు రుద్ర సార్ చెప్పారు, ఎక్కువగా భోజనం చేస్తే బరువు పెరుగుతారంట కదా, అందుకే ఇప్పటి నుండి నేను ఆయిల్ ఉన్న ఫుడ్ని తినకూడదు అనుకుంటున్నాను. మ్యాచ్కి ప్రాక్టీసింగ్ చేయాలి కదా, నేను మంచి బాక్సర్ని అయ్యి మా అమ్మా నాన్నల పేర్లు నిలబెట్టాలి. అందుకే నేను ఇవాల్టి నుండి నా భోజనాన్ని కంట్రోలింగ్ చేసేస్తాను అని అంటుంది పాపం గంగా. ఇంకా గంగ మాటలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రుద్ర. గంగ ఒక్కసారి చెప్తే చాలు వెంటనే అర్థం చేసుకుంటుంది. నిజంగా గంగ చాలా మంచిది, గంగని ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని రుద్ర గంగ వైపు చాలా పాజిటివ్గా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ చూసి శకుంతల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.